ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రిజర్వేషన్ కోటా పెంపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. 7 రేస్ కోర్స్ రోడ్లోని ప్రధాని నివాసంలో ఉదయం 11:45 మోదీతో సమావేశమవుతారు. బీసీ ఈ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్తున్నారు. రిజర్వేషన్ల పెంపు ఆచరణలో సాధ్యం కాదని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రధానితో కేసీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు మాదిరిగానే రిజర్వేషన్ల అమలుకు తమకు అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు కేసీఆర్. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ వాయిస్ ను బలంగా వినిపించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన విభజన కష్టాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్ని ప్రతికూలతలు ఉన్న వృద్ధి రేటులో మాత్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామని చెప్పారు. అయితే అనేక పరిమితుల కారణంగా తలసరి ఆదాయంలో మాత్రం 5వ స్థానంలో నిలిచామని అన్నారు. కేంద్రం ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలన్న అవసరం ఉందన్నారు చంద్రబాబు. రైల్వే జోన్తో పాటు మెట్రో, స్టీల్ ప్లాంట్, పోర్టులకు సంబంధించి హామీ ఇవ్వమన్నారు. దేశం మొత్తం ముందస్తు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాజకీయ పార్టీలన్నీ తమ క్యాడర్ను ప్రీపోల్స్ కు సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల సంసిద్ధతపై ఆరా తీశారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని, అభివృద్ధి పనులు, కేంద్ర పథకాలపై ముమ్మరంగా ప్రచారం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. పదిహేనేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ప్రధాన ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశం జరిగిన 1 నేషన్ 1 ఎలక్షన్ పైనే ప్రధానంగా చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాలు, అందరూ ముఖ్యమంత్రులు సమిష్టిగా కృషి చేస్తేనే నవభారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరారు. ఒకేసారి ఎన్నికలు జరగడం మంచిదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ తీరు మారకపోతే వేర్పాటువాద ఉద్యమాలు తప్పవంటూ పవన్ ట్వీట్ చేశారు. భిన్న సంస్కృతులు, భాషల కలపోతైన మన దేశంలో సబ్ నేషనల్ ఐడెంటిటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోతే వేర్పాటువాద ఉద్యమాలకు ఆస్కారం కలుగుతుందన్నారు పవన్. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గుమ్మడూరు కాలనీలో 9 ఎకరాల్లో నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ప్రజల్లో టీడీపీకి చోటు లేదన్న కడియం కమ్యూనిస్టు పార్టీలో ఆదరణ కోల్పోయారన్నారు. కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేడని, బీజేపీకి సరైన పునాదే లేదన్నారు కడియం. రాష్ట్రంలో మరో 20 సంవత్సరాలు తమదే అధికారమన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా సింగూరులో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన సింగూరు కాలుకల కింద పంటలు చూస్తుంటే బిర్యానీ తిన్నంత తృప్తిగా ఉందన్నారు. సింగూరు కింద 30,000 ఎకరాలకు, ఘనపూర్ ఆనకట్ట కింద 40,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, ఎరువుల కొరతలేనని విమర్శించిన హరీష్ రావు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను కడగటానికి కొంత సమయం పడుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రైతులను పెద్ద సంఖ్యలో సభకు తరలించాలని కోరారు. వరంగల్ సభను సక్సెస్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో చర్చించారు. జిల్లా నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలను సభకు తరలించేందుకు సిద్ధమవ్వాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోందన్నారు మంత్రి ఈటెల. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ కు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి. కరీంనగర్లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ గులాబీ కూలీలు సేకరించిన కూలీ డబ్బులను
రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో కలెక్టర్తో పాటు తిరుపతి, చిత్తూరు ఎస్పీలు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. చెక్పోస్టుల వద్ద నియంత్రణ పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఇసుక మాఫియాకు సహకరించి అధికారులపై వేటు వేస్తామన్నారు. చంద్రన్న బీమా పథకం కార్మికులందరికీ వర్తించేలా చర్యలు చేపడతామన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. పరిహారం అందడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్న ఆయన బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం పరిహారం త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. ఇప్పటివరకు చంద్రన్న బీమా పథకంలో 80% మంది బాధిత కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. ఆయన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మకు చెప్పుల హారం వేసి ఊరేగించారు. ఆ తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సామాజిక మాధ్యమాల ముసుగులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై వ్యంగ్యంగా పోస్టింగ్లు చేయడం వైసీపీ మానుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. లోటస్ పాన్లోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిశీలించారు. పార్టీలోని అన్ని విభాగాల కార్యాలయాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూపించారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్, విజయవాడలోని మకాం వేసి రాష్ట్ర రాజకీయాలను, వైసీపీ కార్యక్రమాలను ప్రశాంత్ కిషోర్ బృందం పరిశీలించనున్నట్టు సమాచారం. అంతకుముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమైన ప్రశాంత్ కిషోర్ తర్వాత పార్టీ కార్యక్రమాల గురించి విజయసాయిరెడ్డిని వివరాలడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. సిఆర్డీఏ అధికారులు అమరావతి నిర్మాణం కోసం టాటా కన్సల్టెన్సీ సంతకాలు ఫోర్జరీ చేశారని, గ్రీన్ ట్రిబ్యునల్ కు తప్పుడు సైంటిఫిక్ రిపోర్టును సమర్పించారని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ రిపోర్టులతో పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరవధిక దీక్ష చేస్తున్న వారిని పోలీసులు రాత్రి హాస్పిటల్ కు తరలించారు. తమను కొట్టుకుంటూ లాక్కెళ్లారని వారు ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా దీక్ష విరమించేది లేదంటూ ఆసుపత్రిలోనే నిరసనకు దిగారు. జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదాకు అడ్డుపడే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విశాఖలో బీసీ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన చట్టసభల్లోనూ రిజర్వేషన్లలోనూ బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీల హక్కులు సాధించే వరకు తమ పోరాటం ఆగదన్న ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇతర కులాలను బలవంతంగా బీసీలో చేరుస్తామంటే ప్రతిఘటన తప్పదన్నారు. ఇవాల్టి నుంచి ఏపీలో 3 రోజుల పాటు ఎంసెట్ పరీక్ష జరగనుంది. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. పాస్వర్డ్ ను కాకినాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. నిమిషం నిబంధన విషయంలో ఈసారి ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించింది. సరైన కారణం ఉంటే నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్న ఎంసెట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తడిబసి
బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన్వీర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగానికి సమీపంలోని డాక్టర్స్ రూమ్ లో ఉన్న ఏసీ యూనిట్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో రోగులు, వైద్యులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్టీవీ వరుస కథనాలతో పబ్బులపై నిఘా పెంచారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని పబ్బుల్లోకి వెళ్లి పరిశీలించారు. రాత్రి 1 గంట నిర్ణీత సమయానికి పబ్బుల్ని ఎట్టకేలకు మూసివేయించారు. పబ్బుల్లో తాగి రోడ్లపై చిందులు వేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు. నిర్ణీత సమయానికి మించి నడిపించే పబ్బులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజమండ్రి కాస్మోపాలిటన్ క్లబ్పై పోలీసులు దాడి చేశారు. 14 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. నగదుతో పాటు పేకాట కట్టలు, 9 బైకులను సీజ్ చేశారు. కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడుల సమయంలో 40 మంది పేకాట ఆడుతుండగా రాజకీయ ఒత్తిడుల కారణంగా కొంతమంది ప్రముఖులను వదిలిపెట్టారనే ఆరోపణలున్నాయి. విశాఖలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గంగవరం పోర్టులో ఆన్లోడ్ అయిన తర్వాత గూడ్స్ ట్రైన్ తిరిగి వస్తుండగా తుంగ్లాం గేటు నడిపించేసరికి ఇంజన్తో పాటు 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టులకు వెళ్లేందుకు వినియోగించే ప్రత్యేక లైన్లో ఈ ఖాళీ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం పర్సనల్ లాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందన్నారు జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షుడు హమీద్ మహమ్మద్ ఖాన్. ఇస్లామియా పరిజ్ఞానం సరిగా లేని కారణంగా ఒకరిద్దరు ముస్లింలు చేసే తప్పుల్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముస్లింలు, ముస్లిమేతరులో ముస్లిం పర్సనల్ లాపై అవగాహన కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని జమాత్ నిర్వహిస్తోందని హమీద్ ఖాన్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో పాడుబడిన ఇంటిని రిపేర్ చేస్తున్న సమయంలో అస్థిపంజరం బయటపడింది. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని ఇంటిని బాగు చేస్తుండగా బాత్రూంలో ఓ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రంగంలోకి దించారు. ప్రకాశం జిల్లా చీరాలలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న భార్యను గుంటూరు ఆసుపత్రిలో చూపించి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇల్లంతా గుల్ల చేశారు. బీరువాలో ఉన్న 40 సవర్ల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, 6,000 నగదును దోచుకెళ్లారు. రోజు రోజుకి మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాత్రి వేళలోనూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తోడు కొన్ని ప్రాంతాల్లో వడగాలులు సైతం వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఒంగోలులో రికార్డు స్థాయిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, కర్నూలు, నందిగామల్లో 43 డిగ్రీలకు పైగా నమోదైంది. కడప, విజయవాడ, అనంతపురంలో 42 డిగ్రీలు, తునిలో 38.9, కాకినాడలో 38, బాపట్లలో 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఊటీలోని జయలలిత ఎస్టేట్లో వాచ్మెన్ ను దారుణంగా హత్య చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. వాచ్మెన్ ను హత్య చేసి ఎస్టేట్లోకి వెళ్లిన అగంతకులు కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. 5 రోజుల క్రితం చెన్నై శివార్లో ఉన్న గెస్ట్ హౌస్ కు కూడా నిప్పు పెట్టారు. అప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్లను కాల్ చేశారు. జయ ఆస్తులకు సంబంధించిన పత్రాలను టార్గెట్ గా చేసుకుని వరుస ఘటనలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఊటీలో జయలలిత ఎస్టేట్ ఆస్తుల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుంది. ఊటీ ఎస్టేట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఊటీలోని జయలలిత ఎస్టేట్ లో వాచ్మెన్ ను దారుణంగా హత్య చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. వాచ్మెన్ ను హత్య చేసి ఎస్టేట్ లోకి వెళ్లిన అగంతకులు కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. 5 రోజుల క్రితం చెన్నై శివార్లో ఉన్న గెస్ట్ హౌస్ కు కూడా నిప్పు పెట్టారు. అప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్లను కాల్ చేశారు. జయ ఆస్తులకు సంబంధించిన పత్రాలను టార్గెట్ గా చేసుకుని వరుస ఘటనలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఊటీలో జయలలిత ఎస్టేట్ ఆస్తుల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుంది. ఊటీ ఎస్టేట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కర్నూలులో ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు ఎస్పీ రవికృష్ణ. మండుటెండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడకుండా వీటిని అందజేశారు. ఎండ వేడిమిని తట్టుకునేలా హోమియో మందులు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను కూడా పంచారు. ట్రాఫిక్ పోలీసులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు ఎస్పీ రవికృష్ణ. హైదరాబాద్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఫీజుల లూటీని అరికట్టాలంటూ ఉద్యమం చేపట్టారు. ఏక్ పోస్ట్ కార్డ్ సీఎం కో, ఏక్ పోస్ట్ కార్డ్ పీఎం కో అంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ లో ఆందోళన చేశారు. ఏటేటా పెంచుతున్న స్కూల్ ఫీజులను తగ్గించాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్లకు 2000 పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేశారు. ఒంగోలు జాతి ఎద్దులు పౌరుషం చూపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో నాగులుపలపాడు మండలం మద్దిరాలపాడులో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు జాతి ఎద్దుల్ని పెంచే రైతుల్ని ప్రోత్సహించేందుకు ఈ బండలాగుడు పోటీల్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎడ్లు బండల్ని లాగుతుంటే వాటిని ఉత్సాహపరిచారు రైతులు. సికింద్రాబాద్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో దారుణం జరిగింది. భర్తే భార్యను కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.
ఆదివారం స్కూల్ కి సెలవు కావడంతో విషయం ఆలస్యంగా బయటపడింది. స్కూల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న సూర్యనారాయణ అనే వృద్ధుడు ఇంటికి శివశంకర్, వెంకటలక్ష్మి వచ్చారు. పనిపై బయటకు వెళ్తూ వాచ్మెన్ వారిని ఇంట్లో ఉండమని చెప్పాడు. తిరిగి వచ్చేసరికి వెంకటలక్ష్మి చనిపోయింది. ఆనవాళ్లు బట్టి వెంకటలక్ష్మి మెడకు తాడు బిగించి హత్య చేసినట్టు తేల్చారు పోలీసులు. భర్త శివశంకర్ పరారవడంతో అతడి కోసం వెతుకుతున్నారు. ఢిల్లీలో 41 రోజుల పాటు నిరసన తెలిపిన తమిళ రైతులు ఆందోళన విరమించారు. సీఎం పళనిస్వామి, కేంద్ర మంత్రి ఫోన్ రాధాకృష్ణ హామీ మేరకు నిరసన ముగిస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ఉదయమే తమిళ రైతుల్ని కలిసిన సీఎం పళనిస్వామి డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తానని విజ్ఞప్తి చేశారు. అనంతరం చర్చలు జరిపిన రైతు ప్రతినిధులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకేలో 2 వర్గాలు ఏకమయ్యేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి. 2 రోజుల్లో విలీనం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చర్చల తర్వాత ఒక ఆమోదానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి జయకుమార్ తన పదవిని పన్నీర్ సెల్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. దానికి పన్నీర్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇరు వర్గాల విలీనానికి సంబంధించి కమిటీలు కూడా వేశారు. అయితే ఈ రోజు పార్టీ ఆఫీసుకు రావాలంటూ పన్నీర్ను ఆహ్వానించింది పళని వర్గం. దీంతో ఏ క్షణమైనా విలీన ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.